నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలి. ఆయన కలలు కనిన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలి. పిలుపునిచ్చిన ప్రముఖులు. కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్న తిరుమల 2వ ఘాట్ రోడ్ను నిర్మించిన మహానీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. పేర్కొన్న తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్పింగ్ చేసినవి కాదు, తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమే. వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్. వార్తల్లోని వివరాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద వారి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్తో పాటు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. సాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున, మన ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున, టీడీఎల్ తరఫున, ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున అందరూ కూడా మన తిరుపతి నగరంలో ప్రధాన కూడలిలో ఆర్టీసీ బస్టాండ్ నందు స్టాచ్యూ పెట్టిన అంబేద్కర్ బాబాకు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నవ నిర్మాణ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్. ఆయన రాసిన రచన ఈరోజు రాజ్యాన్ని కాపాడుతూ ఉంది. ఆయన శాసించాడు, రాయించాడు. ఆ రాత ప్రకారం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఇటు ప్రజాప్రతినిధులు కానీ మన ప్రజలు ఎలా ఉండాలని, ఎవరెవరు ఏ కమ్యూనిటీ ఎలా ఉండాలనేది కూడా విప్లవంగా రాయడం జరిగింది. చాలా మంచి సృష్టికర్త. ఎన్నో చదువులు చదువుకున్నాడు, ఇతర దేశాల్లో చదువుకున్నాడు. భారత రాజ్యాంగాన్ని మార్చి దిద్దిన నాయకుడు బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్. ఆయన ఆశయాలతో ఈరోజు మన భారత దేశంలో అన్ని ఆశయాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి కూడా పునరావృతం కల్పించాడు. ఆయన కూడా 10 సంవత్సరాల కాలం ఎస్సీ ఎస్టీలకు మేలు కలిగే విధంగా సప్లాన్ కూడా అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్టీలకు డోలీల్లో వస్తున్న, మోతులో వస్తున్న మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వసతి కల్పించి దాదాపు 100 కోట్ల నిధులు విడుదల చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఆ నిధులతో రోడ్లన్నీ వేయించి ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాల మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని సేవా సహకారాలు చేస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో, అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో గౌరవ స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం నివాళులు అర్పించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ మీటింగ్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అన్ని అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా మనకి ప్రభుత్వంలో అన్ని రకమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు మనకు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం చేసే మేలన్నింటినీ కూడా ప్రజలకి ఈరోజు అందరికీ చేరవేసేలాగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా మనందరం ఆయన ఎల్లప్పుడూ మన మనసులో గుర్తుంచుకొని ఆయన ఆదర్శాన్ని మనకు ముందు తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం చిత్తూరు దర్గా సర్కిల్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నివాళులర్పించిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో పాటు చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే గాంధీ, డీవీఎంసీ సభ్యులు రాజ్ కుమార్, శంకర, ధనశేఖర్, వరలక్ష్మి, రవి, మునిస్వామి, విజయ్ కుమార్, ధనలక్ష్మి, దేవరాజులు, ఎల్లప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో దర్గా సర్కిల్ నుండి ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన చిత్తూరు నగరం మొత్తంలో ఇక్కడ సమావేశం సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌకర్యం ఈ మూడు సిద్ధాంతాలు గట్టిగా రాజ్యాంగంలో వేసినట్టుగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని స్వీకరించారు. ఈ మూడు మనందరం కూడా సమాజంలో ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఈ రెండు కూడా ఉన్నప్పుడే మనకు సమాజంలో అసమానతలు తగ్గించుతాయి. ఎప్పుడు కూడా ఆర్థిక న్యాయం లేని సమాజంలో మనకి అసమానత్వం అనేది ఎప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అది గుర్తించే మన రాజ్యాంగంలో అదేవిధంగా మనకు ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోనూ కూడా మనం అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి, ఉపాధి నుంచి, ఉద్యోగ అవకాశాల నుంచి అన్నింటిలో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సహాయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆచరించినటువంటి సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్నే మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని మన సమాజంలో చేకూర్చగలుగుతాం. 135వ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా అంబేద్కర్ గారి ఆశయాలని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని, వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాల అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే తెలుగుదేశం పార్టీ ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలుపరిచే నాయకుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి అమరావతిలో 20 ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత, ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. రాష్ట్రంలో విద్యారంగాన్ని దెబ్బతీయటం, ప్రభుత్వ స్కూళ్లను మూసివేయటాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసనను తెలియజేశారు. 117, 128 జీవోలను రద్దు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్టు నటించి దొడ్డి మార్గంలో మెమోను తెచ్చి విద్యారంగాన్ని నిలువులోతు గోతులు పూడ్చేందుకు సిద్ధపడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ రాష్ట్ర నేతలు జీవి రమణ, ఎస్ఎస్ నాయుడు, ముత్యాలరెడ్డి, మణికంఠ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యారంగం నేడు అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన గురించి ఆంధ్ర రాష్ట్రమంతా ఉపన్యాసాలు చెబుతున్న కూటమి నేతలు ఆయన ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ స్కూళ్లను మూసివేతకు సిద్ధపడటం దారుణమని, తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున పాఠశాలల రద్దును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం ద్వారా నిరసనను తెలియజేయాలని భావించామని అన్నారు. తిరుపతి జిల్లాలో 900కు పైగా పాఠశాలలు మూసివేయబడుతున్న పరిస్థితి అన్యాయమని, దీనిని తక్షణం మానుకోవాలని, కలెక్టర్ నుంచి ఎంఈఓ వరకు ఇదే పనిపై పోటీలు పడి ఒత్తిడి తెస్తున్నారని, ఇది సమంజసమైంది కాదని, తక్షణం ఈ వైఖరిని మానుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా
తల్లిదండ్రుల సహకారంతో ప్రజల సహకారంతో చేపట్టాల్సి వస్తుందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు సుబ్రహ్మణ్యం, జయచంద్ర, వేణుగోపాల్, బాలాజీ, బుజ్జి, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి నేటి పాలకులు ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవోని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నప్పటికీ దానికన్నా దుర్మార్గంగా ఈరోజు ప్రాథమిక పాఠశాలని, అప్పర్ ప్రైమరీ స్కూల్ని, హై స్కూల్ని ధ్వంసం చేసి ప్రైవేటు విద్యను ప్రోత్సహించేదానికి అనుకూలంగా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉద్యమం చేస్తే తప్ప దీన్ని కాపాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ విద్య ఉంటే తప్ప పేదలకు, ముఖ్యంగా వ్యవసాయ కూలీల పిల్లలు, దళితులు, గిరిజనులకి విద్య అందే పరిస్థితి లేదు. ఈరోజు అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించారో అందరికీ సమానమైన అవకాశాలు, విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ దాన్ని ఈరోజు కాలు రాస్తూ తమకు భారంగా భావిస్తూ ప్రైవేటు వారికి అప్పగిస్తూ విద్యా బాధ్యత నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఉపాధ్యాయ సంఘమైన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, అదే రకంగా ఇతర మన ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలన్నీ కలిపి ఈరోజు అంబేద్కర్ గారికి మనం ఒక విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చి మీకు మూలమాల వేయడం కాదు, ఈ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క విద్యను కాపాడడానికి ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కోమలమ్మ సత్రం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ముఖ్యంగా కుల మతాలతో విచ్ఛిన్నమవుతున్న భారతదేశానికి తన రాజ్యాంగం ద్వారా మానవ హక్కులు, సమాన విధులు కల్పించి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా సమాజంలో వివక్షతకు గురవుతున్న పడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఆయన కేవలం దళిత నాయకుడు కాదని, ఆయన దేశంలోని అన్ని కులాలకు, మతాలకు నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు, గుండాల గోపీనాథ్ రెడ్డి, దీపక్ యాదవ్, పాడివంట మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాము. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరూ సుఖమయ జీవితాన్ని అనుభవిస్తాను. ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి సముచిత స్థానం ఇస్తూ రాజ్యాంగాన్ని రూపొందించి అందరికీ సమానమైన హక్కుల్ని ప్రసాదించారు మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయానికి అనుగుణంగా మనం అందరూ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్న తిరుమల 2వ ఘాట్ రోడ్డు నిర్మించిన మహానీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు రంగస్థలి సభ్యులు బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంజనీర్లు అందరికీ మార్గదర్శకులని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవటం మన కర్తవ్యం అన్నారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే తన అపార మేధస్సుతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేక కట్టడాలు నిర్మించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ నాయకులు తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన కాంతి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మోక్షగుండ విశ్వేశ్వరయ్య పాత్ర మన తిరుపతిలో ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మన కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రోజు స్వామివారి దర్శనానికి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. వారు కొండపైకి పోయే దానికి మంచి రోడ్డు మార్గాన్ని ఏర్పరిచి అందరికీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని అంత అద్భుతంగా అప్పట్లోనే ఆయన నిర్మించారంటే ఆయన ఇంజనీర్ మేధాశక్తి అలాంటిది. ఆయన పాత్ర ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఆయన ఇంజనీర్ నైపుణ్యాన్ని గుర్తించి ఆయన భారతరత్న పురస్కారంతో సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. మైసూరులో ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన పేరుతో ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఆయన పేరుతో చూస్తున్నారంటే ఆయన గొప్పదనం అలాంటిది. అలాంటి మహనీయుని, గొప్ప ఇంజనీర్ని ఈరోజు ఆయన వర్ధంతిని సందర్భంగా విశ్వేశ్వరయ్య గారికి ఘన నివాళి. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు. భీమ్రావ్ అంబేద్కర్, రామ్జీ సంకాల్, భీమ్బాయ్ దంపతులకు 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అయితే బాల్యం నుండే ఆయన సామాజిక వివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఎలాగైతే ఉన్నత చదువులు చదువుకుని సామాజిక వివక్షను రూపుమాపాలనే దృఢ సంకల్పంతో బొంబాయి నుంచి మెట్రికులేషన్ విద్యను అభ్యసించారు. బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ ఆర్థిక సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయం నందు ఉన్నత విద్యను అభ్యసించి పిహెచ్డి పట్టాను పొందారు. అనంతరం బరోడా మహారాజు సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో కూడా సైనికుల చేత సామాజిక వివక్షతకు గురయ్యారు. నా దేశంలో ఎలాగైనా అంటరానితనం, సామాజిక వివక్షతను సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంతో 1931 సంవత్సరంలో గాంధీజీ గారిని కలుసుకుని స్వాతంత్ర స్వగ్రామంలో పాలు పంచుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశాలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ హాజరై సామాజిక వివక్షతల గురించి ప్రసంగించి బ్రిటిష్ ప్రభుత్వం చేత ప్రత్యేక హక్కులను పొందగలిగారు. స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలను అంబేద్కర్కి అప్పటి భారత ప్రభుత్వం అప్పగించింది. రాజ్యాంగ రచనను అత్యంత ప్రామాణికంగా రచిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి తగిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి సామాజిక వివక్షతను రూపుమాపే ప్రయత్నం చేశారు. అలాగే స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా తన సేవలను భారత జాతి నిర్మాణం కోసం అందించారు. ఈ విధంగా ఆయన దేశానికి చేసిన ఘనమైన సేవలను జిల్లా ఎస్పీ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, చిరంజీవి డిఎస్పీ హోంగార్డ్స్, డిఎస్డబ్ల్యూ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐలు రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1897 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ సైనిక స్థావరమైన మౌ ఊర్లో, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉంది, రామ్జీ మనోజీ సాక్వాల్. సార్ అసలు పేరు భీమారావు రామ్జీ అంబేద్కర్. సార్ కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామ నివాసులు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు, మహార్ కులానికి చెందినవారు. వీరు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాద విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొంది చాలా అరుదైన తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం, స్వప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం ఎంతో కృషి చేశారు.
1956లో సార్ బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు కూడా సామూహికంగా బౌద్ధంలోకి మతమార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకుల్లో అంబేద్కర్ సార్ ఒకరు. సార్ యొక్క చేసిన విశేష కృషికి సార్ పుట్టినరోజున అంబేద్కర్ జయంతిగా మనం జరుపుకుంటున్నాం. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహావీరునికి నమస్సుమాంజలి అర్పిస్తున్నాం. సామాజిక సమానత్వానికి స్థాపకుడైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ గారి ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని, ఆయన కలలు కనిన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు కోసం భవిష్యత్తులో ఉద్యమం చేయాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు గండికోట చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్, వెటర్నరీ యూనివర్సిటీ యూనియన్ నాయకులు గంగయ్య, శ్రీ వెంకటేశ్వర వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కోశాధికారి గణేష్, కళావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి అనేకమైనటువంటి రచనలు ఈరోజు భారతదేశంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉన్నాయి. మహిళలందరూ కూడా ఓటు హక్కు కల్పించడంలో, అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించడంలో అనేక రకాలైనటువంటి విషయాల పట్ల అంబేద్కర్ చాలా విషయాలను నేర్పించడం అనేది జరిగింది. అంబేద్కర్ ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కూల్చాలని చెప్పని, ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ఇబ్బందులు పాలు చేయాలని, ఆ రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పని పాలకవర్గం ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో అనేకమైనటువంటి హక్కులు కల్పించినాయి. ఆ హక్కులతో పాటు ఈరోజు ఆ హక్కులన్నిటి కూడా కోల్పోయే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ను అవమానిస్తూ పార్లమెంట్లో కానీ మిగతా చోట కానీ అనేక సందర్భాల్లో అంబేద్కర్ను అవమానించే పద్ధతిగా ఈరోజు వ్యవహరిస్తున్నారు పాలక వర్గాలు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక జాతి కోసం కాదు, ఒక మతం కోసం కాదు, ఈ దేశంలో సమానత్వం కావాలని, ఈ దేశంలో సరైనటువంటి విద్యా విధానం ఉండాలని చెప్పని, ఈ దేశంలో కుల మతాలు పోవాలని చెప్పని అనేక సందర్భాలుగా అంబేద్కర్ అనేకమైనటువంటి విషయాలు తెలియజేశాడు. కాబట్టి అంబేద్కర్ ఆశయాల కోసం ఈరోజు భారత ప్రభుత్వం తూకపడుస్తూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలకాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఉండాలని చెప్పిన రాజ్యాంగం చెప్పింది. కానీ ఎక్కడ కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మినిమం వేజ్ అమలు చేయాలని చెప్పిన ఈరోజు అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ రకంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మినిమం టైం స్కేల్ కోసం ఒక పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. అదేవిధంగా పర్మనెంట్ చేయాలని చెప్పిన ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాబోయే కాలంలో కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ ఐక్యం చేసి ఒక పెద్ద పోరాటానికి నాంది పలుకుతామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక జాతికి, ఒక మతంకి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు మన అంబేద్కర్. మొత్తం దేశము గౌరవించదగ్గ పాత రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి మన అంబేద్కర్. అంబేద్కర్ ఆశయ సాధనని ఈరోజు అంబేద్కర్ అందరూ నాయకులు వచ్చి పూలమాలలు వేసి జేజేలు పలకడం అనేది కాదు, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆయన యొక్క ఏ నిర్ణయాలు చేశారో దాన్ని కొనసాగించడం కోసం ఈరోజు పాలకవర్గాలు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈరోజు పాలకవర్గాలు ఏది కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఏదైతే రచించాడో దాన్ని అనుగుణంగా చేయడం లేదు, దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న తీర్పులన్నీ కూడా ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటివి. ఈరోజు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ సమానంగా చూడాలని చెప్పి ఆయన రాసినాడు. దాన్ని అమలు చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా ఈరోజు పాలక వర్గాలు అమలు చేయడం లేదు. ఇట్లాంటివి చాలా విషయాలు కూడా ఏది కూడా అంబేద్కర్ దానికి లేదు. కాబట్టి అంబేద్కర్గా ప్రభుత్వానికి అన్నిటికీ మేము హెచ్చరిక చేసేదంటే అంబేద్కర్ ఏదైతే నిర్ణయాలు చేశారో, ఏదైతే దేశం కోసం పాటుపడ్డాడో దాన్ని కొనసాగించాలని చెప్పి ఊరికే ఫోటోల్లో పేపర్లో ఇవ్వడం కాదు, ఆయన ఆశసాధన కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి అవుట్సోర్సింగ్ ఆఫ్కాస్ ఉద్యోగులందరూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీటీడీ గోశాలలో అధిక సంఖ్యలో గోవులు చనిపోతే వాటిని తాను బయట పెడితే అవి మార్కింగ్ ఫోటోలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్పింగ్ చేసినవి కాదని, తాను ఏవైతే వ్యాఖ్యలు చేశానో, ఏమైతే చూపించానో వాటికి కట్టుబడి ఉన్నానన్నారు.
తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని భూమన ఛాలెంజ్ చేశారు. గోవుల మృతిపై ఎట్టకేలకు టీటీడీ ఈవో చైర్మన్లు నిజాన్ని ఒప్పుకున్నారని వెంటనే ఈవోను సస్పెండ్ చేసి చైర్మన్ను తొలగించాలని భూమన డిమాండ్ చేశారు. మీ పాలనలో దళారులకు కొదవేయలేదని, ఇప్పటికీ దర్శనం టికెట్లు బ్లాక్లో అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. మీ పాలనలో కొండపై బెల్ట్ షాపులు అమ్ముతున్నారని, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లు ఇవ్వద్దని, టీడీపీ నాయకులకు కోరినన్ని టికెట్లు ఇవ్వటమే మీ పని అని అన్నారు. స్వామీజీలు పీఠాధిపతులతో వెళ్లి గోశాలలో పాతిపెట్టినవి వెలికి తీద్దామన్నారు. 50 ఏళ్ల ముందే నేను జైలుకు వెళ్లిన వాడినని, గతంలో కొండపై చర్చి కడుతున్నారంటూ విష ప్రచారం చేశారని అన్నారు. నెయ్యి కల్తీ అని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. కల్తీ జరిగిందని విష ప్రచారం చేశారని, అడుగడుగునా విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా గోవులు చనిపోయాయని మీరు అంగీకరించారని అన్నారు. 1500 లీటర్ల పాలు మా పాలనలో కొండకు వెళ్తే ఇప్పుడు 500 లీటర్లు వెళ్తున్నాయన్నారు. అసలు సమస్యను పక్కదారి పెట్టొద్దన్నారు. దళిత గోవిందం అనే కార్యక్రమం నేను చైర్మన్ గా ఉన్నప్పుడు చేశానని, శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది మేము అన్నారు. 36,000 మందికి కళ్యాణోత్సవం ద్వారా పెళ్లిళ్లు చేయించామని పేర్కొన్నారు. వేద విశ్వవిద్యాలయం తీసుకువచ్చింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిందన్నారు. హైందవ మతం ప్రచారం కోసం 4 వాహనాలు దేశం నలుమూలలా చేసేలా చర్యలు తీసుకున్నామని, సాధువులతో పీఠాధిపతులతో తిరుపతి మహతిలో సదస్సు నిర్వహించామని పేర్కొన్నారు. వందే గోమాతరం కార్యక్రమం చేసిన ఘనత మాది అని అన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. హిందూ ధర్మం అంటున్న టీటీడీ బిఆర్ నాయుడు కనీసం 4 పద్యాలు పలుకగలరా అని భూమన నిలదీశారు. నేను 3 రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అనని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని, మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసింది. దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని, ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే, అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న, భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ఏ విచారణ చేసైనా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు. నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఫోటో కూడా మార్ఫింగ్ కాదని, అది గోశాలలో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలేనని తెలియజేస్తున్నాం. పుత్తూరు మున్సిపాలిటీ సర్కిల్ నందు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జై భీమ్ అనే నినాదంతో జయంతి వేడుకలను మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు మన దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే అందుకు ప్రధాన కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఈ దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆయన విగ్రహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, మన అందరికీ తోవ చూపిస్తున్నట్టు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ముందుకు నడిపిస్తారో ఈ రాష్ట్రం ఆ రోజు ఎంత సంతోషంగా ఉంది. జగనన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి పేదరికంలో నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావడానికి అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ది కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు. ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి
వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. మళ్లీ మనకి మంచి రోజులు రావాలి. ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమాజం, వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావాలి అని, అది రావాలి అంటే మళ్లీ మనం జగనన్నని గెలిపించుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఎన్ని తరాలు మారినా దాన్ని ఆచరించాల్సిందే. ఎందుకంటే ఆయన యొక్క ముందు చూపు గాని, ఆయన యొక్క తెలివితేటలు గాని అంత గొప్పవి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న వ్యక్తిని. ఎందుకంటే ఆయన ఏ ఒక్క కులానికో ప్రతీక కాదు, ఆయన నిండు భారతదేశానికి ప్రతీక. సో ఆయనని మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన రోజు ఈ రోజు. అలాగే ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన రోజు అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలి. ఆయన కలలు కనిన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలి. పిలుపునిచ్చిన ప్రముఖులు. కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్న తిరుమల 2వ ఘాట్ రోడ్ను నిర్మించిన మహానీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. పేర్కొన్న తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్పింగ్ చేసినవి కాదు, తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమే. వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.